9 టీవీ న్యూస్ కి స్వాగతం. మీడియా వాళ్ళకు అందరికీ నమస్కారం. మాది దొడ్డనగిరి గ్రామం, ఆదిన మండలం, కర్నూలు జిల్లా. మా చిన్నాయన వాళ్ళకి ల్యాండ్ తక్కువ ఉందని మా మీద కోర్టులో కేసు వేసినారు. మేమేం చెప్పినాము, మా తాత వాళ్ళు అమ్మిన స్థలం గురించి వదిలేయండి అప్ప, ఇప్పుడు ఉన్నింది ఏముండదో అది పంచుకునండి. మా తాతోళ్ళు కంటే మా తాతోళ్ళు తప్పుడు మీ తండ్రులు ఉండరు, మీ తండ్రులు మా తాతలు చూసుకున్నారు, అది అయిపోయింది కదా. ఇప్పుడు మీరున్నారు, మామున్నాము, మీకు ఏముండదు, మీకు ల్యాండ్ తక్కువ ఉండదని అతని ఇష్యూ. ల్యాండ్ తక్కువ ఉండదంటే ఇప్పుడు అన్నదమ్ములైనాక వాళ్ళకి ఊరు పక్కనే ఉంది ల్యాండ్, మాది కొంచెం దూరం ఉంది, మీకు ల్యాండ్ కావాలి కదా, ఇటు సైడ్ మీరు రండి, మేము అటు సైడ్ ఉంటాము అని చెప్పినాము. ఏరియా కూడా దొడ్డనగిరి 3 ఎకరాల 7 సెంట్లు వాళ్ళకు ఉంది, మాకి 5 ఎకరాలు ఉంది. మొత్తం కంపు కళ్ళ అన్నీ ఉన్నా మనం టాటర్ తెచ్చుకొని మనం దున్నుకొని కష్టపడి 10 ఏళ్ళు చేసుకున్నాము. 10 ఏళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి రీసర్వేలో మాకు నీకు ల్యాండ్ ఎక్కువ ఉంది మాకు అంటున్నాడు. నేనేం చెప్తున్నాను, ల్యాండ్ కావాలి కదా, ఈ 5 ఎకరాలు నువ్వు తీసుకో, మాకు 3 ఎకరాలే ఈ చాలు అని చెప్తున్నాం. ఈ రోజుకి కూడా మీ తాత ఆడ అమ్మినాడు, మీ ఇక్కడ అమ్మినాడు, వల్ల ఎక్కడ పోవాలో అవన్నీ మళ్ళీ అంటాడు. మా తాత అమ్మింది మాకు ఏం సంబంధము, మా తాత మా పుట్టుక ముందు అమ్మింది నీకేం, ఇప్పుడు ఉన్నింది ల్యాండ్ ఏముంది, నీకు 5 ఎకరాలు కావాలి కదా తీసుకో, మాకు 3 ఎకరాలు 7 సెంట్లే చాలు, నీ భూమి మాకు మా భూమి నువ్వు తీసుకో అని చెప్తున్నాం. సబ్ కలెక్టర్ కూడా ఇదే చెప్పినాడు, నీకు కావాలి కదా ల్యాండ్ తీసుకో అన్నాడు. లేదు అంటే సబ్ కలెక్టర్తో కూడా పంచాయతీ అయిపోయింది. మేము వాళ్ళు వేసిన దానికి వాళ్ళు స్టే తెచ్చినామంటారు. స్టే ఎక్కడ తెచ్చినాడు, బళ్ళారి బస్ తీసుకొని ఆదన బస్సు ఎక్కితే టికెట్ ఒకటి ఒప్పుకుంటారా మీరు? బళ్ళారి టికెట్ తీసుకొని ఆదన బస్సు ఎక్కితే తెచ్చిండే స్టే వేరే కాడ, వచ్చేది ఈ పొలంలోకి. మేడంతో ఎస్ఐ మేడం చెప్పింది, ఆ ఎస్ఐ మేడం కూడా సీరియస్ చెప్పింది, నువ్వు ఇంకోసారి పొలంలోకి దిగొద్దు, దిగితే మాత్రం అటెంప్ట్ మర్డర్ కేసు పెడతామని చెప్పినాడు. మొత్తం 13 ఎకరాలు బీడు పెడతామని కూడా మేడం చెప్పింది. అయినా కూడా మేడం మాట కూడా వినడం లేదు. సిఐసార్కి ఒక నోటీస్ పంపించినాం, ఎస్ఐ మేడంకి నోటీస్ అందరికి పంపించినాం, అయినా ఇలాంటి చర్యలు చేస్తున్నారు. మేము ఏం లేదు, ఒకే పోయి మసంగా ఎందుకు చేస్తారు, కోర్టు వచ్చింది, కోర్టు తీర్పు వస్తే నీకు ఎక్కడి వరకు కోర్టు తీర్పు వచ్చి మాకు చూపిస్తుందో అక్కడి వరకు వదులుతామని ఈరోజు కూడా చెప్తున్నాము, ఈ పత్రికాముఖంగా కూడా చెప్తాము. నీకు కోర్టు ఇష్యూ కోర్టుకి వేసినాడు, కోర్టులో నీకు తీర్పు వస్తే మేము ఎక్కడికైనా వచ్చి నీకు మానే దున్నిస్తాం నీకు అని చెప్తున్నాము. ఇంతకీ ఎవరైనా చెప్తారా? నీకు ఇష్యూ ఏమున్నది చెప్పు, 3 ఎకరాలు ఏడ్చాడు మాకి, నీ 5 ఎకరాలు నువ్వు తీసుకో. ఇప్పుడు అన్నదమ్ములైనాక మాకు కూడా సరి సమానం హక్కు ఉంటుంది కదా, నీకు ఎంత తక్కువ ఉంటుంది మాకు అంత ఎక్కువ ఉంటుంది. మాకు సౌడు ఇచ్చి కాసి నీకు 5 ఎకరాలు ఉంది అంటే మనం ఎక్కడ పోవాలి మేడం? మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు ఊరు పక్కన ల్యాండ్ ఆయనకి 3 ఎకరాలు ఉంది, మాకు 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు అతని చేయం దాటి మాకు ఇంకో చేయం దాటి లాస్ట్కి ఉంది వంకమేరన, నువ్వు 5 ఎకరాలు తీసుకో, మాకు 3 ఎకరాలు చాలు. దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు బాకులు కొడివెండ్లు కట్లు తెచ్చి అటాక్ చేసినారు మేడం. మేము ఇంకే మాట్లాడడానికి ఇట్లా ల్యాండ్ ఇష్యూ ఉంది, ఆల్రెడీ ఎస్ఐ మేడం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం పొద్దున్న. మేడం ఇట్లా కట్టినాడు మేడం అంటే నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాయా అని చెప్పింది మేడం. మేడం మాట్లాడుతానని మేము ఏం చెప్పినాం, కోర్టులో ఉంది కదా ఎందుకు నువ్వు అంటే అనే లోపల మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి అతన్ని అటాక్ చేసినారు మేడం. మొత్తం బాగులు కర్రలతో కొడుతున్నారు మేడం. నా పేరు కృష్ణ, దొడ్డనగిరి మేడం. శివకు కృష్ణకు వీళ్ళు ముగ్గురు కూడా మార్నింగ్ ఆ పొలంలో వాళ్ళు దున్నుతూ ఉంటే ఇది కోర్టులో ఉంది ఇష్యూ అన్నీ చెప్పడానికి ఈయన వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఓ పద్ధతి ప్రకారం అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గొడ్డలితో సంబంధించినటువంటి కర్రతో కొట్టడం జరిగింది. ముఖ్యంగా చూస్తే విశ్వనాథ్ గారికి షోల్డర్ జాయింట్ బాగా దెబ్బతింది, అట్లాగే స్కల్ మీద కూడా దెబ్బ తగలడం జరుగుతూ ఉంది. అట్లాగే శివకు తర్వాత ఈపు మీద జరుగుతూ ఉంది. అట్లాగే అంటే ఇవన్నీ కూడా మూగ దెబ్బలు. ఎటువంటి అంటే కేవలం ఈ కుటుంబ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు ఈ స్థాయికి వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు మెడికల్ లీగల్ కేసు బుక్ చేసి ఇది కోర్టులో ఉండగా కొట్టుకోవడం దానికి జరిగింది. కాబట్టి న్యాయాలు ఆలోచించి పోలీసు వారి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇమ్మీడియట్గా వీరిని ఎవరైతే అటాక్ చేయారో వాళ్ళు అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఈ లీగలైజ్డ్గా ఏది ఉందో అది వీళ్ళు పోలీసు వారు ఆ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.